Today we are going to discuss British East India Company civil services reforms in India. British East India Company, British East India Company, British East India Company, civil services reforms in India. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సివిల్ సర్వీసెస్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకొచ్చిన సివిల్ సర్వీసెస్ రిఫార్మ్స్. చూడండి, మనకి ప్రస్తుతం మనకి సివిల్ సర్వీస్, ఈ సివిల్ సర్వీస్ని మనం ఏమంటున్నామంటే మనకు తెలిసిందే ఐఏఎస్ అంటాం. మనము ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. అదేవిధంగా అంటే ఒక జిల్లాలో అత్యున్నత సర్వీసులుగా రెండింటిని తెలియజేస్తాం. ఒకటి ఐఏఎస్, రెండు ఐపీఎస్. ఒకటి ఐఏఎస్, రెండు ఐపీఎస్. ఐఏఎస్ అంటే మనకి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, అదేవిధంగా ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్. ఈ రెండు సర్వీసులని మనం పేర్కొంటాం. అయితే చూడండి, ప్రస్తుతం ఈ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ కావాల్సిన మినిమం ఏజ్ ఎంత అంటే మినిమం ఏజ్ రిక్వైర్డ్ ఆఫ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్, అదేవిధంగా ఐఎంఎస్, అదేవిధంగా ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, ఈ సర్వీసులన్నింటికి కావాల్సిన ఏజ్ ఎంతంటే మనకి 21 ఇయర్స్ మినిమం ఏజ్. అదేవిధంగా ఇది ఎక్కడి వరకు అంటే అప్ టు 32 ఇయర్స్ వరకు ఉంది. అప్ టు 32 ఇయర్స్ వరకు మనకి సివిల్ సర్వీస్ ఉంది. అయితే దీనికి ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 3 ఇయర్స్ యాడ్ చేసుకోవాలి. 3 ఇయర్స్ యాడ్ చేసుకున్నట్లయితే ఇది మనకి 33 ఇయర్స్. అదేవిధంగా ఎస్సీస్ అయితే దీనికి ఒక 5 ఇయర్స్ యాడ్ చేసుకోవాలి. 5 ఇయర్స్ యాడ్ చేసుకుంటే 37 ఇయర్స్ అనేది మనకి తెలిసిందే ప్రస్తుతం. అది ఓకేనండి. ఈ యొక్క ఓబీసీస్కి అయితే మనకి 6 అటెంప్ట్స్ ఉంటాయి. అదేవిధంగా ఎస్సీలకి అయితే 9 అటెంప్ట్స్ ఉంటాయి. అది మనకి తెలిసిందే. అయితే ఇది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో ఎలా ఉండేది, అది ఎలా పరిణామక్రమం జరిగింది, ఎవల్యూషన్ ఏ రకంగా జరిగింది మనం చూస్తాం. ఓకే, ఇప్పుడు మనకి ఈ యొక్క బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో సివిల్ సర్వీసులను 2 పేర్లతో పిలిచేవారండి. ఒకటి కోవనెంట్ సర్వీసులు, ఇంకొకటి నాన్ కోవనెంట్ సర్వీసులు. మొదట మనకి ఈ యొక్క ఐఏఎస్ లేదా ఐపీఎస్లని ఏమని పిలిచేవారంటే మొదట మనకి కోవనెంట్ సర్వీసులు, ఒకటి కోవనెంట్ సర్వీసెస్, అదేవిధంగా నాన్ కోవనెంట్ సర్వీసెస్గా పిలిచేవారు. వీటినే అగ్రిమెంట్ సర్వీసెస్ అంటారు. అగ్రిమెంట్ సర్వీసెస్, ఇది అగ్రిమెంట్ అయితే ఇది ఆటోమేటిక్గా అప్పుడు నాన్ అగ్రిమెంట్ సర్వీసెస్, లేదా వీటినే ట్రీటీ సర్వీసెస్ అనేవారు. ట్రీటీ సర్వీసెస్ వీటిని అప్పుడు ఏమంటారంటే ఆటోమేటిక్గా నాన్ ట్రీటీ సర్వీసెస్. చూడండి, భారతదేశంలో మొట్టమొదట ఈ సివిల్ సర్వీసులు 2 రకాలుగా ఉండేవి. ఇన్ ఇండియా మెయిన్లీ సివిల్ సర్వీసెస్ ఆర్ 2 types. One is covenant civil services, or agreement civil services, or treaty civil services. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చేసరికి నాన్ కోవనెంట్, నాన్ అగ్రిమెంట్, నాన్ ట్రీటీ సివిల్ సర్వీసెస్గా ఉండేది. అయితే ఈ కోవనెంట్, నాన్ కోవనెంట్ సివిల్ సర్వీసులు భారతదేశంలో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారంటే 1786లో సివిల్ సర్వీసులను కోవనెంట్ సివిల్ సర్వీసులు, నాన్ కోవనెంట్ సివిల్ సర్వీసులుగా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క 1786లో ఉన్న గవర్నర్ జనరల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరంటే లార్డ్ కార్న్వాలిస్ అనే అతను మనకి ఎలా ఉన్నాడంటే మనకి అధికారిగా ఉన్నాడు. లార్డ్ కార్న్వాలిస్ అనే అతను మనకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్గా ఉండడం జరిగింది. దాన్ని మనం కలకత్తా గవర్నర్ అని తెలియజేస్తాం, లేదా బెంగాల్ గవర్నర్ జనరల్. ఎందుకంటే మనకి రెగ్యులేటివ్ చట్టం ద్వారా 1773లో మనకి బెంగాల్ గవర్నర్ కాస్త బెంగాల్ గవర్నర్ జనరల్గా మనకి నేమ్ చేంజ్ చేయడం జరిగింది, మనకు తెలిసిందే. కాబట్టి 1786లో లార్డ్ కార్న్వాలిస్
భారతదేశంలో సివిల్ సర్వీసులను ఇంట్రడ్యూస్ చేశారు. హూ ఇంట్రడ్యూస్డ్ ద సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా? లార్డ్ కారన్ వాలిస్. ఈ లార్డ్ కారన్ వాలిస్ పరిపాలన కాలం మనకు తెలిసిందే. ఈ యొక్క 1785 నుండి 1793, 1785 నుండి 1793 వరకు మనకి పనిచేసిన వ్యక్తి ఎవరంటే మనకి లార్డ్ కారన్ వాలిస్. అందుకనే భారతదేశంలో సివిల్ సర్వీసుల పితామహుడు, ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అని ఎవరు తెలియజేస్తామంటే లార్డ్ కారన్ వాలిస్ని తెలియజేస్తాం. ఓకేనండి. ఈ యొక్క ఇయర్ చాలా ఇంపార్టెంట్ మనకి 1793. ఈ భారతదేశంలో పర్మనెంట్ ల్యాండ్ సెటిల్మెంట్, పర్మనెంట్ ల్యాండ్ సెటిల్మెంట్ అనే విధానం ఇంట్రడ్యూస్ చేసిన వాడు కూడా ఎవరంటే లార్డ్ కారన్ వాలిస్. శాశ్వత శిస్తు నిర్ణయ విధానాన్ని భారతదేశానికి పరిచయం చేసింది ఎవరండి? లార్డ్ కారన్ వాలిస్. ఓకేనంటే దీన్నే మనము జమీందారీ సిస్టమ్గా కూడా తెలియజేస్తాం. జమీందారీ సిస్టమ్గా కూడా మనము తెలియజేస్తాం. ఓకేనండి. అయితే ఇండిపెండెంట్ ఇండియా ద ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా, గ్రాండ్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ని మనం భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో సివిల్ సర్వీసుల పితామహుడిగా పేర్కొంటాం. ఇన్ ఇండిపెండెంట్ ఇండియా ద ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా, బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ, he is called సర్దార్ వల్లభాయ్ పటేల్. తెలిసిందే. చూడండి, భారతదేశంలో సివిల్ సర్వీస్ ఏ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేశారు? 1786. అప్పుడు అవి ఏ రకంగా ఉండేవి? కోవనెంట్ సివిల్ సర్వీసులు, నాన్ కోవనెంట్. వాటినే ఒప్పందం కాని. ఒప్పందం అంటే ట్రీటీ లేదా నాన్ ట్రీటీ, అలా కూడా తెలియజేస్తాం. 1786లో ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి లార్డ్ కారన్ వాలిస్. లార్డ్ కారన్ వాలిస్ reign was the Governor General of Calcutta or Bengal 1785 to 1793. మనకి నోట్ ఏంటంటే 1793లో ఇంట్రడ్యూస్ చేసింది పర్మనెంట్ ల్యాండ్ సెటిల్మెంట్ ఆర్ జమీందారీ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి మనకి ఎవరండి? లార్డ్ కారన్ వాలిస్. అయితే మనకి చూడండి, ఈ ఒప్పంద సర్వీసులు అంటేనే మనకు అర్థమవుతుంది. ఒక ఒప్పందం ప్రకారంగా తీసుకుంటారు. ఈ ఒప్పందం ప్రకారంగా ఎవరు తీసుకునేవారంటే ఓన్లీ బ్రిటిషర్స్ వాళ్ళనే దీనిలోకి తీసుకునేవారు. చూడండి, తెలివైన వాళ్ళనే పెట్టుకోవడం జరిగేది సివిల్ సర్వీస్లో. ఎందుకంటే మనం వాళ్ళ దృష్టిలో చాలా చిన్న చూపుగా చూసేవారు భారతీయుల్ని, మనకేమీ రాదు అని. అందుకని మొదట్లో మనకి ఒప్పందం కానీ రెండు సర్వీసుల్లో కూడా ఎవరు ఎక్కువగా ఉండేవారంటే మాత్రం బ్రిటిష్ వారే ఉండేవారు. కోవనెంట్ అండ్ నాన్ కోవనెంట్ సివిల్ సర్వీసెస్ ఆల్మోస్ట్ ఆల్ మెంబర్స్ ఆర్ బ్రిటిషర్స్. అందరూ కూడా ఎవరు ఉండేవారండి? దానిలో బ్రిటిష్ వారు మాత్రమే ఉండేవారు. బ్రిటిష్ వారు మాత్రమే ఉండేవారు. ఇది నోట్ రాసుకోండి. ఇది 1861లో ఈ కోవనెంట్ సివిల్ సర్వీస్ని ఐసిఎస్ అని పిలిచేవారు. ఐసిఎస్ నోట్ రాసుకొని, ఈ సివిల్ సర్వీసులు ఇప్పుడు మనం ఐఏఎస్ ముందు మనకి ఏమని పిలిచేవారంటే ఐసిఎస్, ఇండియన్ సివిల్ సర్వీస్. ఈ ఇండియన్ సివిల్ సర్వీస్ అని ఏ ఇయర్ నుంచి చెప్పడం జరిగిందంటే 1861. మనకి 1861 అంటే ఏ చట్టమో తెలుసు మనకి? కౌన్సిల్ యాక్ట్. అకార్డింగ్ టు కౌన్సిల్ యాక్ట్, కోవనెంట్ అండ్ నాన్ కోవనెంట్ సివిల్ సర్వీసెస్ ఆర్ కాల్డ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్. ఇది మనకి కౌన్సిల్ చట్టము. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ చట్టము. అదేవిధంగా సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. అదేవిధంగా దీని తర్వాత సంవత్సరం మనకి తెలిసిందే 1862 హైకోర్ట్స్ 3 చోట్ల ఏర్పడ్డాయి మనకి తెలిసిందే. 3 చోట్ల ఏర్పడ్డాయి మనకి తెలిసిందే. 1 కలకత్తా, 2 ముంబై, 3 చెన్నైలో మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ మనకి అయితే ఇక్కడ మనకి 1861 ఇండియన్ కౌన్సిల్ చట్టం ప్రకారంగా ఈ సివిల్ సర్వీసులు అని మనము పిలవడం జరుగుతుంది.
అయితే మనకి నెక్స్ట్ మనకి 1853 చార్టర్ చట్టం. చూడండి, మనకి చార్టర్ చట్టాలు మనకి చివరి చార్టర్ చట్టంగా మనం దేని పేర్కొంటామంటే 1853. ఈ 1853 చార్టర్ చట్టం ప్రకారంగా అకార్డింగ్ టు 1853 చార్టర్ యాక్ట్ ఆఫ్ ఇండియా, ఇండియాలో మనకి ఐసిఎస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారండి. అకార్డింగ్ టు చార్టర్ యాక్ట్ కండక్ట్ ఐసిఎస్ ఎగ్జామినేషన్స్. సివిల్ సర్వీసుల కొరకు పరీక్షలు ఏ సంవత్సరంలో భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి? 1853 చార్టర్ చట్టం ప్రకారంగా మనకి ఏమి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి? మనకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్. అంటే సివిల్ సర్వీస్కి ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి పెట్టడం జరిగిందంటే మనకి 1853 నుండి మనకి సివిల్ సర్వీస్కి ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనకి ఈ సివిల్ సర్వీస్కి సంబంధించి కొన్ని ప్రికాషన్స్ ఏమున్నాయో చూద్దాం. ప్రికాషన్స్, ఆ యొక్క జాగ్రత్తలు లేదా దానిలో తీసుకోవాల్సిన ఏమిటి ఉన్నాయో మనము చూద్దాం. ఓకేనండి, ఇక్కడ మనం చూడండి, మనకి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కండక్ట్ చేసేవారు ఎవరండి? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ద ఎగ్జామ్, ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ మస్ట్ బి రిటన్ ఇన్ 2 లాంగ్వేజెస్లో రాయాలన్నారు. ఒకటి గ్రీకు కానీ లాటిన్ లాంగ్వేజ్ కానీ, గ్రీక్ ఆర్ లాటిన్ లాంగ్వేజ్. ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్ మస్ట్ బి written in Greek or Latin languages only. The civil services exam must be written in Greek or Latin languages. ఈ యొక్క ఏ భాషలో మాత్రమే సివిల్ సర్వీస్ రాయాలని చెప్తున్నారంటే వాళ్ళు గ్రీకు కానీ లాటిన్ భాషలో కానీ. నిజానికి మనకి గ్రీకు రాదు, లాటిన్ రాదు మనకి. కాబట్టి భారతీయులు ఖచ్చితంగా దానికి సెలెక్ట్ కాబడతారా? ఎలాగా వాళ్ళు ఏంటంటే తెలివైన భారతీయులు సివిల్ సర్వీస్లోనికి ఎంటర్ అవ్వకూడదు అనుకోవడమే వాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఆ ఎగ్జామ్ని గ్రీకు లేదా లాటిన్ భాషలో రాయమంటారు. నెక్స్ట్, ద ఎగ్జామ్ మస్ట్ బి రిటన్ ఇన్ ఇంగ్లాండ్. ఇది ఎక్కడికి వెళ్ళి రాయాలంటే మనము ఇంగ్లాండ్ వెళ్ళి, ఎవరైనా మనం వెళ్ళి రాయగలుగుతామా? బ్రిటన్లో గల ఇంగ్లాండ్ వెళ్ళి మనము రాయాలి. ద ఎగ్జామ్ మస్ట్ బి రిటన్ ఇన్ ఇంగ్లాండ్ ఓన్లీ. అదేవిధంగా ఈ సివిల్ సర్వీస్కి సంబంధించి హైయెస్ట్ ఏజ్ ఎంతంటే బిలో 23 ఇయర్స్ పిల్లలు మాత్రమే రాయాలి. 23 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయడానికి వీలు లేదు. రెడ్యూస్ ద ఏజ్ ఆఫ్ ఐసిఎస్ ఓన్లీ బిలో 23 ఇయర్స్ పీపుల్ ఓన్లీ. చూడండి, కాబట్టి చాలా తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్ని ఓకేనండి. ఈ యొక్క సివిల్ సర్వీస్కి సంబంధించి ఏజ్ ఎంత మాత్రం ఉండాలండి? 23 ఇయర్స్ నుంచి ఉండరాదు అని చెప్తారు. ఓకేనండి, అందులో కదా మనకి ప్రకాశం ప్రజెంట్ అయితే ఎంత ఉన్నాయి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అయితే మనకి ఈ 23 ఇయర్స్ ఏజ్కి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంటే 1859లో సివిల్ సర్వీస్కి ఏజ్ ఎంత అండి? 23 ఇయర్స్. 1859లో సివిల్ సర్వీస్ ఏజ్ ఎంతండి? 23 ఇయర్స్. అదేవిధంగా 1879లో ఈ యొక్క ఏజ్ని 21 ఇయర్స్ ఉండేది. 21 ఇయర్స్ నుంచి ఏజ్ని 19 ఇయర్స్కి ఒక గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా తగ్గించడం జరిగింది. ఆయనే లార్డ్ లెట్టన్ సివిల్ సర్వీస్ ఏజ్ను 21 ఇయర్స్ నుంచి 19కి రెడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరండి? లార్డ్ లెట్టన్.
ఈ యొక్క లార్డ్ లెఫ్టన్ పరిపాలన కాలం ఎప్పుడంటే 1876 నుండి 1876 నుంచి 1880 వరకు పరిపాలించిన వ్యక్తి ఎవరంటే లార్డ్ లెఫ్టన్. అతను సివిల్ సర్వీస్ ఏజ్ 21 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్కు రెడ్యూస్ చేసింది. ఎవరండి? లార్డ్ లెఫ్టన్. హీ వాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1876 to 1880. ఓకేనండి. నెక్స్ట్ అయితే మనకి ఇన్ని షరతులు పెట్టినా సరే భారతీయులు మనకి తెలివైన వాళ్ళు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉద్యోగం కొట్టడం జరుగుతుంది, ఖచ్చితంగా ఉద్యోగం సాధించడం అనేది జరుగుతుంది. అలా మనకి చూడండి, మొట్టమొదట భారతదేశంలో ఈ సివిల్ సర్వీస్ని సాధించిన వ్యక్తిగా ఎవరిని పేర్కొంటామంటే మనము ఈ యొక్క 1863లో ఒక వ్యక్తి సెలెక్ట్ అవుతాడు మనకి, అతనే సత్యేంద్రనాథ్ ఠాగూర్. 1863లో ఇండియా నుంచి ఒక వ్యక్తి సెలెక్ట్ కావడం జరుగుతుంది, అతనే సత్యేంద్రనాథ్ ఠాగూర్. రైట్. సత్యేంద్రనాథ్ ఠాగూర్ was selected for the Indian civil service in June 1863. అంటే భారతదేశంలో మొట్టమొదటి సివిల్ సర్వీస్కి సెలెక్ట్ అయిన వ్యక్తి ఎవరండి? సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఎవరండి? సత్యేంద్రనాథ్ ఠాగూర్. హీ వాజ్ ద బ్రదర్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఎస్టీ అంటే ఏంటండి? సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఈ సత్యేంద్రనాథ్ ఠాగూర్ భారతదేశంలో నుండి సివిల్ సర్వీస్కి సెలెక్ట్ కావడం జరిగింది 1863. ఎప్పుడండి? 1863. అదేవిధంగా మనకి 1869లో మనకి ముగ్గురు వ్యక్తులు ఒకేసారి సెలెక్ట్ కావడం జరిగింది. వాళ్ళు ఒకరు సురేంద్రనాథ్ బెనర్జీ, ఎస్ఎన్ బెనర్జీ. ఎస్ఎన్బి అంటే ఏంటండి? సురేంద్రనాథ్ బెనర్జీ. అదేవిధంగా రోమేష్ చంద్ర దత్తు, సురేంద్రనాథ్ బెనర్జీ, రోమేష్ చంద్ర దత్తు మరియు బెహారీలాల్ గుప్తా. చూడండి, మనకి 1869లో మనకి ముగ్గురు వ్యక్తులు సివిల్ సర్వీస్కి సెలెక్ట్ కావడం జరిగింది. ఒకరు సురేంద్రనాథ్ బెనర్జీ, 2 రోమేష్ చంద్ర దత్తు, 3 బెహారీలాల్ గుప్తా. ఇన్ని షరతులు పెట్టిన భారతీయ ఉద్యోగం సంపాదించిన సివిల్ సర్వీస్ మాట్లాడే మనకి తెలుస్తుంది. అదేవిధంగా మనకి 1920లో మన యొక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ సెలెక్ట్ కావడం జరుగుతుంది. అయితే అతను 1921లో సివిల్ సర్వీస్కి రిజైన్ చేసేస్తాడు. ఈ భారతదేశం యొక్క భూమికి అంకితం ఇస్తాడు. దాన్ని భారతదేశంలో యొక్క స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటానని తన అన్నగారికి ఒక లెటర్ రాసి ఈ యొక్క సివిల్ సర్వీస్కి రిజైన్ చేసేసిన వ్యక్తి మన యొక్క ఎవరండి? నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇతన్ని మనము ఏమంటే ఇతని యొక్క టైటిల్ మనకు తెలుసు, దేశభక్తులలో యువరాజు, ప్యాట్రియోటిజం. అదేవిధంగా నేతాజీ అని మనము పిలుస్తాం. మనము సుభాష్ చంద్రబోస్ అతని బర్త్డే మనము జనవరి 23 మనం ఎలా జరుపుకున్నామండి? పరాక్రమ దివాస్గా మనము జరుపుకున్నాం, మనకి తెలిసిందే. అయితే మనకి ఇక్కడ ఒక ఇయర్ వచ్చింది 1869. మనకి సూయజ్ కెనాల్ ఓపెన్ చేయబడింది. వెన్ వాజ్ సూయజ్ కెనాల్ ఓపెన్? 1869. సూయజ్ కెనాల్ తెరవబడిన సంవత్సరమే 1869. అదేవిధంగా 1920 మనకు తెలిసిందే. మనకి 1920 నుంచి 1922 గాంధీజీ మనకి ఒక మూమెంట్ ఇండియాలో స్టార్ట్ చేశాడు. ఆ మూమెంట్ మనకు తెలిసిందే, సహాయ నిరాకరణ ఉద్యమము, నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఇప్పుడు స్టార్ట్ చేసిన గాంధీ గారు మనకు తెలుసు 1922. ఈ సహాయకరణ ఉద్యమాన్ని నిలిపివేసినందుకు గాను మోతీలాల్ నెహ్రూ, అదేవిధంగా సిఆర్ దాస్, చిత్తరంజన్ దాసు 1923 జనవరి 1న స్థాపించిన పార్టీయే స్వరాజ్య పార్టీ.
ఎస్పీ స్వరాజ్య పార్టీ. ఈ గాంధీ గారితో మనం పెట్టుకుంటే మన స్వాతంత్రం వస్తుందో రాదని ఒక కొత్త పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, అదే స్వరాజ్య పార్టీ. స్వరాజ్య పార్టీ ఫౌండర్ ఎవరండి? మోతీలాల్ నెహ్రూ, అంటే జవహర్లాల్ నెహ్రూ యొక్క ఫాదరు, మరియు చిత్తరంజన్ దాస్, సిఆర్ దాస్. ఈ సిఆర్ దాస్ యొక్క శిష్యుడే మనకు తెలుసు నేతాజీ సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ అయితే ఏదేమైనప్పటికీ ఈ సివిల్ సర్వీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎక్కడో చోట వారి ట్రైనింగ్ ఇవ్వాలి కదండి. ఆ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే లార్డ్ వెల్లస్లీ అనే అతను ఈ 10th జూలై 1800లో 10th జూలై 1800లో ఈ యొక్క కలకత్తాలో ఫోర్ట్ విలియంలో కాలేజ్ ఏర్పాటు చేశారు. సివిల్ సర్వీస్ ట్రైనింగ్ కాలేజ్ ఎక్కడ ఏర్పాటు చేశారండి? ఫోర్ట్ విలియం ఆఫ్ కలకత్తా. ఫోర్ట్ విలియమ్స్ ఇన్ కలకత్తా. కలకత్తాలోని ఫోర్ట్ విలియమ్స్లో కాలేజ్ ఏర్పాటు చేశారు. సివిల్ సర్వీస్ ట్రైనింగ్ కాలేజ్ ఎక్కడ ఏర్పాటు చేశారండి? ఫోర్ట్ విలియమ్స్. ఎక్కడ ఉందండి? కలకత్తా. ఫోర్ట్ విలియం అంటేనే మనకు తెలుసు కలకత్తాలో ఉంది. ఆ యొక్క కలకత్తా ఫౌండర్ అవడం మనకు తెలుసు జాబ్ చార్నోక్. అదే ముంబై అయితే మనకు తెలుసు గెరాల్డ్ అంజియా. యానాం అయితే మనకు తెలుసు లెనో ఈర్. అదేవిధంగా పాండిచ్చేరి లేదా వాలికొండపురం అయితే మనకు తెలుసు ఫ్రాంకోయిస్ మార్టిన్. ఓకేనండి. అదేవిధంగా ఢిల్లీ అయితే మనకి ఎవరండి? అనంగపాల్ తోమార్ అని మనకి తెలిసిందే ఇవన్నీ కూడా. ఓకేనండి. అయితే తర్వాత ఇక్కడ ట్రైనింగ్ బాగుంటలేదని సివిల్ సర్వీస్కి లండన్లో లండన్లో కాలేజ్ ఏర్పాటు చేస్తారు. హెయిలీ బరీ అనే ప్లేస్లో ఈ హెయిలీ బరీ అనే ప్లేస్లో ఈ సివిల్ సర్వీస్ ట్రైనింగ్ కొరకు కాలేజీని లండన్లో ఎప్పుడు ఏర్పాటు చేశారంటే మనకి 1813 చార్టర్ యాక్ట్ తర్వాత 1813 చార్టర్ యాక్ట్ ప్రకారం 1813 చార్టర్ యాక్ట్ ఇన్ లండన్ హెయిలీ బరీ సివిల్ సర్వీస్ ట్రైనింగ్ సెంటర్ ఫౌండెడ్ ఇన్ లండన్లో ఎక్కడంటే హెయిలీ బరీలో సివిల్ సర్వీస్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది, ట్రైనింగ్ సెంటర్ వాళ్ళకి. ఎందుకంటే మనకి కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో సరిగా కాలేజు బాగాలేదు ట్రైనింగ్ అని. అయితే అదేవిధంగా మనకి ఈ సివిల్ సర్వీస్కి సంబంధించి దానిలో రిఫార్మ్స్ వరకు 2 కమిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. సివిల్ సర్వీస్కి సంబంధించి. అవి మనకు తెలిసినవే. ఒకటి ఐచిసన్ కమిషన్, 2 విస్కౌంట్ లార్డ్ లీ కమిషన్. ఐచిసన్ కమిషను, 2 విస్కౌంట్ లార్డ్ లీ కమిషన్. చూద్దాం మనము ఈ సివిల్ సర్వీస్కి సంబంధించి 2 కమిషన్లు ఏర్పాటు చేశారు. ఒకటి ఐచిసన్ కమిషను, 2 విస్కౌంట్ లీ కమిషన్. ఒకటి ఐచిసన్ కమిషన్. ముందు ఐచిసన్ కమిషన్ చూద్దాం మనము. 2 విస్కౌంట్ లీ కమిషన్ చూద్దాం. ఈ ఐచిసన్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే మనకి 1886. ఐచిసన్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారండి? 1886. చూడండి మనకి 1886లో ఐచిసన్ కమిషన్ ఏర్పాటు చేస్తే దీని రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేసిందంటే 1887. When was founded Aichison Commission on Civil Services Reforms in India? 1886. But its report submitted in 1887. చూడండి మనకి 1884 to 1888 1888 1884 to 1888 వరకు మనకి గవర్నర్ జనరల్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే మనకి లార్డ్ డఫ్రిన్ ఉన్నాడండి. లార్డ్ డఫ్రిన్ ఆ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తున్న వ్యక్తి ఎవరండి? లార్డ్ డఫ్రిన్. ఈ లార్డ్ డఫ్రిన్ ఎవరిని సబ్మిట్ చేశారంటే ఆ కమిషన్కి ఐచిసన్. ఆయన పేరు ఏం పేరండి? ఐచిసన్ని. సర్ చార్లెస్ ఐచిసన్. ఆయన పూర్తి పేరు సర్ చార్లెస్ ఐచిసన్. Lord Dufferin appointed a public service commission. Which was known as the Aichison Commission under
సర్ చార్లెస్ ఐచసన్, అండర్ సర్ చార్లెస్ ఐచసన్. దీని యొక్క రికమెండేషన్స్ ఏంటో చూద్దాం. దీని యొక్క రికమెండేషన్స్, ఇది ఏమి రికమెండ్ చేస్తుంది? రికమెండేషన్స్, దీని యొక్క రికమెండేషన్స్ ఏంటో చూద్దాం మనం. చూడండి, మనకి సివిల్ సర్వీస్లో అంతకుముందు మనకి ఏ టైర్ సిస్టమ్ ఉందండి? 2 టైర్ సిస్టమ్ ఉంది. ఒకటి కోవనెంట్, ఇంకొకటి అన్కోవనెంట్. ఈ 2 టైర్ సిస్టమ్కు బదులుగా 3 టైర్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయమంది. 3 టైర్ సిస్టమ్, 3 టైర్ సిస్టమ్. ఇట్ మస్ట్ బి ఇంప్లిమెంట్ 3 టైర్ సిస్టమ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా. దట్ ఈస్ ఇంపీరియల్ సివిల్ సర్వీసులు, వాటిని ఇంపీరియల్ సివిల్ సర్వీసులు. అదేవిధంగా 2 ప్రావిన్షియల్ సివిల్ సర్వీసులు, ప్రావిన్షియల్ సివిల్ సర్వీసులు. 3 సబ్ఆర్డినేట్ సివిల్ సర్వీసులు. ఈ సివిల్ సర్వీసులని ఇంపీరియల్ సివిల్ సర్వీసులు గాను, ప్రావిన్షియల్ సివిల్ సర్వీసులు గాను, సబార్డినేట్ సివిల్ సర్వీసులు గాను రికమెండ్ చేసిన కమిషన్ ఏ కమిషన్ అండి? ఐచసన్ కమిషన్. ఐచసన్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరండి? లార్డ్ డఫ్రిన్. 1884 to 1880 వరకు గవర్నర్ జనరల్గా మనకి ఇక్కడ మనకు తెలిసిందే. ఇప్పుడు 1885 ఈ యొక్క December 26 ఇంపార్టెంట్ మనకు తెలుసు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పేరు యూనియన్. దానికి కాంగ్రెస్ అన్న పదాన్ని జోడించిన వ్యక్తి మనకు ఎవరో తెలుస్తుంది? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, పార్సీ మతస్థుడు లేదా జొరాస్ట్రియన్ మతస్థుడు అయినటువంటి ఎవరండి? దాదాబాయ్ నౌరోజీ. ఆయన కాలంలోనే, లార్డ్ డఫ్రిన్ ఉన్న కాలంలోనే ఏజెన్సీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనకు తెలుసు. నెక్స్ట్, అదేవిధంగా ఈ సివిల్ సర్వీస్కి కావాల్సిన ఏజ్ని మనకి 23 కావాలని చెప్పింది. ఇట్ రికమెండ్స్ 23 ఏజ్ ఫర్ హూ ఆర్ అటెండింగ్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ సివిల్ సర్వీసెస్. 23 అని చెప్తుంది మనకి. ద మ్యాక్సిమం ఏజ్ ఫర్ ఎంట్రీ ఇంటూ సివిల్ సర్వీసెస్ షుడ్ బి 23 ఇయర్స్. ఈ సివిల్ సర్వీస్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఏజ్ ఎంత కావాలంటుందండి? 23 ఇయర్స్ కావాలని తెలియజేస్తుంది. నెక్స్ట్, అదేవిధంగా ఈ యొక్క సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ సైమల్టేనియస్లీగా ఇంగ్లాండ్లోనూ కండక్ట్ చేయమంటుంది, ఇండియాలోనూ కండక్ట్ చేయమంటుంది. ఈ సైమల్టేనియస్లీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మస్ట్ బి కండక్టెడ్ ఇన్ బోత్ ఇంగ్లాండ్ అండ్ ఇండియా. అప్పుడు మనం అంతకుముందు ఇంగ్లాండ్ వెళ్ళి రాయవలసి వచ్చేది. దీని ప్రకారంగా ఇండియాలోనూ పెట్టండి, ఇంగ్లాండ్లోనూ పెట్టండి. ఒకేసారి కూడా పెట్టొద్దని. ఎందుకంటే ఇక్కడ రాసుకునేవాడు ఒక అటెంప్ట్ అయిపోతే మళ్ళీ ఆ టైంలో అక్కడికి వెళ్ళి అటెంప్ట్ చేయొచ్చు అని 2 సార్లు అలా కూడా మనకి చెప్పడం జరిగింది. ద కాంపిటేటివ్ ఎగ్జామ్ నాట్ బి హెల్డ్ ఇన్ సైమల్టేనియస్లీ ఇన్ ఇంగ్లాండ్ అండ్ ఇండియా. ఇంగ్లాండ్లోనూ అదేవిధంగా ఇండియాలోనూ ఒకేసారి పెట్టొద్దు అని కూడా చెప్పింది. ద కాంపిటేటివ్ ఎగ్జామ్ షుడ్ నాట్ బి హెల్డ్ సైమల్టేనియస్లీ ఇన్ ఇంగ్లాండ్ అండ్ ఇండియా. నెక్స్ట్, ఇంకో పాయింట్ ఏం చెప్తుందంటే certain percentage of post in the imperial civil service, certain percentage of posts in the imperial civil service should be filled by promotion of the members of provincial civil service. కొన్ని సివిల్ సర్వీసులు ఎలా ప్రవేశపెట్టమంటుందండి? ఈ యొక్క మెరిట్ ఆధారంగా ప్రవేశపెట్టమంటుంది. ఇంపీరియల్ సివిల్ సర్వీసులు. రిమైనింగ్ ఈ యొక్క ప్రావిన్షియల్ సివిల్ సర్వీసులను ఈ యొక్క ప్రమోషన్ పద్ధతిలో ప్రవేశపెట్టమని చెప్తుంది, మనకు తెలియజేస్తుంది. ఇది మనకి ఏ కమిషన్ సంబంధించి అంటే చార్లెస్ ఐచసన్ కమిషన్. ఈ ఏర్పాటు చేసినప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరండి? లార్డ్ డఫ్రిన్. నెక్స్ట్, ఇంకొక కమిషన్ విస్కౌంట్ లీ కమిషన్. ఈ విస్కౌంట్ లీ కమిషన్ ఏం చెప్తుందో చూద్దాం. ఈ విస్కౌంట్ లార్డ్ లీ కమిషన్ ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1923. విస్కౌంట్ లార్డ్ లీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారండి? 1923. అయితే మనకి 1921 నుంచి 1926 వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేసింది లార్డ్ రీడింగ్ అనే వ్యక్తి. అంటే లార్డ్ రీడింగ్ కాలంలో ఏర్పాటు చేయబడిన
ఆ కమిషన్ ఏంటండి? విస్కౌంట్ లార్డ్ లీ కమిషన్. విస్కౌంట్ లార్డ్ లీ కమిషన్. ఈ యొక్క లార్డ్ రీడింగ్నే మనము యూదుల వైస్రాయ్ ఆఫ్ జ్యూస్. వైస్రాయ్ ఆఫ్ జ్యూస్. జ్యూస్ అంటే యూదులు. యూదు మత స్థాపకుడు ఎవరో మనకు తెలిసిందే, మోజెస్ ప్రవేశపెట్టిన మతమే యూదు మతము లేదా జూదు మతముగా మనము తెలియజేస్తాం. ఈ యూదు మతస్థులు ఆరాధించే ఆ దేవాలయాన్ని ఏమంటామండి? క్రైస్తవులు అయితే మనం ఏమాడదు, క్రైస్తవులు చర్చ్. మరి యూదులు ఆరాధించే దేవాలయాన్ని ఏమంటాం? సినగోగ్. ఏమంటాం దాన్ని? సినగోగ్. అదే ముస్లింలు ఆరాధించే దాన్ని ఏమంటాం మనము? మస్జిద్ అంటాం. హిందువులు అయితే మనం బేసికల్గా మనకు తెలిసిందే గుడి, దేవాలయం అని మనం తెలియజేస్తాం. ఇక్కడ యూదుల వైస్రాయిగా మనకి ఈ లార్డ్ రీడింగ్ని తెలియజేస్తాం, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇది నేను చెప్తున్నానంటే ద లీ కమిషన్ ప్రపోజల్ ఇన్ 1924, అంటే ఇది 1923లో ఏర్పాటు చేశారు. దాని యొక్క రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చిందంటే 1924. ద లీ కమిషన్ ప్రపోజల్ ఇన్ 1924 that 40% of future entrants should be British. 40% బ్రిటిష్ వారికి అవకాశం కల్పించమన్నది. 40% ఆఫ్ ఇండియన్స్ డైరెక్ట్లీ. 40% ఆఫ్ ఇక్కడేమో బ్రిటిష్ వారికి, ఇక్కడ ఇండియన్స్. 40% ఆఫ్ ఇండియన్స్ డైరెక్ట్లీ రిక్రూటెడ్ and 20% of Indians promoted from the provincial service. ఈ ప్రావిన్షియల్ సర్వీస్లో, సివిల్ సర్వీస్లోకి 20 మందిని భారతీయులు తీసుకోమంది. 40% మందిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇండియాలో చేయమంది. అదేవిధంగా బ్రిటిష్ వారిని ఎంతమంది చేయమందండి? 40% చేయమని చెప్పింది. నెక్స్ట్ నోట్ రాసి, అకార్డింగ్ టు Lee Commission, Public Service Commission founded at Delhi. 1st October 1926. ఈ లీ కమిషన్ ప్రకారము అక్టోబర్ 1, 1920లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయబడింది. పిఎస్సి దెన్ కన్వర్టెడ్ ఇంటూ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్. తర్వాత దీన్ని యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా ఎప్పుడు మార్చారంటే 1950లో దాన్ని ఎలా మార్చారండి? యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మార్చడం జరిగింది. చూడండి, ఈరోజు మనం ఏం చెప్పుకున్నామంటే సివిల్ సర్వీసుల కోసం చెప్పుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో సివిల్ సర్వీసుల పితామహుడు మనకి వల్లభాయ్ పటేల్. స్వాతంత్రానికి పూర్వం అయితే లార్డ్ హారన్ వాలీస్. ఓకేనండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అదేవిధంగా మీరుంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క అన్ని వీడియోలు కూడా హిస్టరీయే కాదు, మనకి ఏదైతే సబ్జెక్టులు లాగ్లో ఉన్నాయో అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది మీకు తెలుగులోను. అదేవిధంగా ఇంగ్లీష్లో మెజారిటీ అనేది ఎక్కువగా మీకు తెలుసు. ఇంగ్లీష్ చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటాను, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మన దగ్గర. మీరు తెలుగులో కూడా కొద్దిగా అర్థం చేసుకుని రాయించే ప్రయత్నం చేయండి, కూడా రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఓకేనండి, సో మీట్ అగైన్ నెక్స్ట్ క్లాస్.